స్టూడెంట్స్. సో నిన్నటి క్లాస్లో మనము మన సిలబస్ ఏంటిది, ఎన్ని యూనిట్స్ ఉంటాయి, దాంట్లో మనకున్న టాపిక్స్ ఏంటివి అనేది మనము నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాము. నిన్నటి క్లాస్ జస్ట్ మీకున్న అసలు కాన్సెప్ట్స్ ఏంటివి, దాంట్లో ఆల్రెడీ మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏంటివి, మనం నేర్చుకోబోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటివి అనేది నిన్నటి క్లాస్లో మనము నేర్చుకున్నాం. సో ఫర్ టుడేస్ క్లాస్ we are going to learn about the evolution of C++, that is the history of C++. C++ యొక్క ఆవిర్భావము ఎలా జరిగింది, దాని వెనకాల ఎవరు పనిచేశారు అనేది మనము ఇవాళ క్లాస్లో మనము నేర్చుకోబోతున్నాము. సో our first topic in second semester programming in C++ is the history of C++. హిస్టరీ ఆఫ్ C++లో మనము మొట్టమొదటిగా నేర్చుకోబోయేది ఏంటిది అని అంటే 1970లో, దట్ ఈస్ ఇన్ 1970 మనం ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్న సి లాంగ్వేజ్ చాలా పాపులర్ అయింది. సో ఈ పాపులారిటీ అనేది దేన్ని బట్టి అయింది అని అంటే, సి లాంగ్వేజ్ ఇట్ వాజ్ a general purpose language. సో ఒక జనరల్ పర్పస్ లాంగ్వేజ్గా ఈ సి లాంగ్వేజ్ అనేది ఆ దినాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిందనమాట. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇదే టైంలో అంటే అదే 1970స్లో ఎన్నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేవి, కానీ సి మాత్రము జనరల్ పర్పస్ లాంగ్వేజ్గా ప్రసిద్ధి చెందింది. సో సి వాజ్ పాపులర్ ఫర్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. And there was another programming language called as Simula 67. C ఏమో జనరల్ పర్పస్ లాంగ్వేజ్గా ప్రసిద్ధి గాంచింది. Simula 67 ఏమో లార్జ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ప్రసిద్ధి చెందినది. సో ఒకటి ఒక లైన్లో వెళ్తుంది, మరొకటి ఇంకొక లైన్లో వెళ్తుంది అన్నమాట. దేనికి సంబంధం లేదు. C language was general purpose language in one way, and in another way Simula 67 was serving the large projects. సో దానికి కూడా సంబంధం లేదు, కానీ దేని లైన్లో అది మాత్రము ఎంతో ప్రసిద్ధి చెందుతూ పోతూ ఉందన్నమాట. సో సికి కొన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి, Simula 67కి మరికొన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ దీంట్లో మ్యాచ్ అవ్వవు, ఆ ఫీచర్స్ దీంట్లో మ్యాచ్ అవ్వండి. అంటే సి లాంగ్వేజ్కి సంబంధించిన ఫీచర్స్ ఏమో Simula 67కి పనిచేయవు, Simula 67 లాంగ్వేజ్కి సంబంధించిన ఫీచర్స్ ఏమో సి లాంగ్వేజ్కి పనిచేయవు, కానీ రెండు దేని దారిలో అది మాత్రమే వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక స్వీట్ షాప్ ఉంది, ఒక హోటల్ ఉంది. స్వీట్ షాపు దాని పరిధిలో అది ప్రసిద్ధి చెందుతుందన్నమాట. హోటలు టిఫిన్ సెక్షన్లో అది ప్రసిద్ధి. ఈ రెండు వేరే వేరే ఓనర్స్, అంతా వేరే వేరే విషయాలు ఇక్కడంతా. సో సి ఏమో ఒకవేళ మనం స్వీట్ షాప్ అనుకుంటే, Simula 67 ఏమో హోటల్ అనుకుంటే, దాని క్వాలిటీ అది మెయింటైన్ చేసుకుంటూ అది అభివృద్ధి చెందుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటిది అని అంటే, డిజైనర్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ డిజైనర్స్ అనేవాళ్ళు ఉన్నారో, ఈ సాఫ్ట్వేర్ డిజైనర్స్ ఏం చేశారంటే, అరే ఒక కొత్త లాంగ్వేజ్ ఈ రెండు లాంగ్వేజ్ల నుంచి మనకి వచ్చే అవకాశం ఉంది. అంటే టిఫిన్ చేసిన తర్వాత స్వీట్ తింటే ఎట్లా ఉంటుంది, లేదా స్వీట్ తిన్న తర్వాత టిఫిన్ ఒకటే స్థలంలో చేస్తే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు కొంత ఆలోచించి ఏం చేశారంటే, ఈ రెండు లాంగ్వేజెస్ని కలపడం జరిగింది. ఏ లాంగ్వేజ్ అనంటే సి లాంగ్వేజ్ని, తర్వాత Simula 67 రెండు లాంగ్వేజ్ని కలపటం జరిగింది. సో మనము ఇక్కడ గమనిస్తే, డిజైనర్స్ చేసిన పని ఏంటిది అని అంటే, సి లాంగ్వేజ్కి ఉన్న ఫీచర్స్ని, Simula 67కు ఉన్న ఫీచర్స్ని రెండుటిని కంబైన్ చేస్తే ఏం జరుగుతుంది, ఒక మంచి కొత్త లాంగ్వేజ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అని ఈ రెండు లాంగ్వేజెస్ని కూడా కలపటము జరిగింది. సో ఈ రెండు లాంగ్వేజెస్ కలిపి డిజైనర్స్ కంబైన్డ్ బోత్ సి లాంగ్వేజ్ అండ్ Simula 67 ఈ రెండు ఫీచర్స్ని కలిపి ఒక కొత్త లాంగ్వేజ్ని తయారు చేయడం జరిగింది.
దాని పేరు ఏం పెట్టారంటే సి విత్ క్లాసెస్ అని పెట్టడం జరిగింది. ఓకే, సో రిమెంబర్ ది పాయింట్. ఇన్ 1970 C language was popular in its own way, and at the same time Simula 67 was popular in its own way. C language ఏమో దాని దారిలో అది పాపులర్గా ఉంది, Simula 67 దాని దారిలో అది పాపులర్గా ఉంది. C language గుర్తుపెట్టుకోండి, C language was popular for general purpose programming language, and Simula 67 was popular for handling very large projects. Okay, so both were popular. C language ekkada fail avvaledu, Simula 67 ekkada fail avvaledu. C language was popular and Simula 67 was also popular. Both were popular in different ways. So designers ee rendutni vaade designers em chesarante C language ni Simula 67 ni kalipite oka manchi programming language develop ayye avakasham undani they combined the features of both C language and Simula 67, and they named the new language as C with classes. So ipudu C language mariyu Simula 67 rendu kuda kalisi em jarigindi anante C with classes ane oka kotta language ki ఆవిర్భావము జరిగిందన్నమాట. సో ఈ C with classes ఎవరు దానికి ఎవరు దీని సైంటిస్టు ఎవరు ఫాదర్ అనేది లేదు, డిజైనర్స్ అనే మాట ఉంది అంతే. ఓకే, సో డిజైనర్స్ కంబైన్డ్ బోత్ ద ఫీచర్స్ ఆఫ్ C language and Simula 67 and they formed a new language called as C with classes, taking the features of both C language and Simula 67. సో ఈ C with classes మీద మళ్ళీ జరిగిన ఒక ప్రయోగంలో లేదా ఒక రీసెర్చ్లో జార్నే స్ట్రాస్ట్రప్ అనే ఒక సైంటిస్ట్ తన పిహెచ్డి వర్క్లో భాగంగా ఏం చేశారంటే C with క్లాసెస్ మీద వర్క్ చేసి దానికి మరికొన్ని ఫీచర్స్ యాడ్ చేసి దానికి కొత్త పేరు పెట్టాడు, అదే C++. దాని పేరే C++ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, C లాంగ్వేజ్ C++ అవ్వటానికి C లాంగ్వేజ్ మరియు Simula 67లో ఉన్న ఫీచర్స్ కంబైన్ చేసి C with క్లాసెస్ అనే ఒక లాంగ్వేజ్ ఫామ్ అయింది. C with క్లాసెస్ పైన జార్నే స్ట్రాస్ట్రప్ అనే ఒక సైంటిస్ట్ చేసిన ప్రయోగము లేదా తను చేసిన రీసెర్చ్, తన పిహెచ్డి వర్క్లో భాగంగా ఆయన చేసిన పని ఒక కొత్త లాంగ్వేజ్కి మరి ఆవిర్భావం జరిగింది, అదే C++. సో ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 1983లో. So remember that designers combined the features of C language and Simula 67 and formed a new language called as C with classes, and a scientist called as Joarne Stroustrup. Here B is silent, B will be silent here. So Joarne Stroustrup is the scientist who developed C++ language as the part of his PhD work. He made a research on C with classes and added some more features to C with classes and formed a new language called as C++, which is also called as an increment of C. Okay, so now let us study about what is an increment of C. Increment of C అంటే అర్థం ఏంటిది? మనం C లాంగ్వేజ్లో ఆపరేటర్స్లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది మనము నేర్చుకున్నాం. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ I++ అని అంటే దట్ ఈస్ అన్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. I మైనస్ అంటే డిక్రిమెంట్ ఆపరేటర్. I++ అని అంటే I ఈజ్ ఈక్వల్ టు I+1. I వాల్యూ ఒకవేళ 5 అయితే I++ జరిగితే అది 6 అవుతుంది. ఓకే, సో I++ మీన్స్ increasing the value of I by 1. ఓకే, సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే మనకి C++ కనపడుతుంది. C అనేది దట్ ఈస్ ఎ లాంగ్వేజ్, C లాంగ్వేజ్, అండ్ ప్లస్ ఈజ్ యాడింగ్ సంథింగ్. సో C++ అంటే మరేదో కొత్తగా పైనుంచి ఊడిపడింది ఏం కాదు. ఇట్ ఈస్ యాడింగ్ సమ్ ఫీచర్స్ టు C లాంగ్వేజ్. C లాంగ్వేజ్కి
కొన్ని ఫీచర్స్ యాడ్ చేయటం వల్ల వచ్చిన లాంగ్వేజ్నే మనము C++ అని అనుకుంటాము. సో ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. సి లాంగ్వేజ్, సిములా 67 ఈ రెండు కలిసి మనకి సి విత్ క్లాసెస్ అనే ఒక లాంగ్వేజ్ వచ్చింది. సి విత్ క్లాసెస్ అనే లాంగ్వేజ్ పైన జార్నే స్ట్రాస్ట్రప్ అనే ఒక సైంటిస్ట్ చేసిన రీసెర్చ్లో భాగంగా మరికొన్ని ఫీచర్స్ సి విత్ క్లాసెస్కి యాడ్ చేసి దానికి ఒక కొత్త పేరు పెట్టడం జరిగింది. అదే C++. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ సి. ఓకే, సో సి లాంగ్వేజ్ ఎప్పుడు 1970sలో, ఇది వచ్చేసి తర్వాత ఇయర్లో మనకి జరుగుతూ ఉంటుంది. ఓకే, సో సి లాంగ్వేజ్లో మనకి ఆపరేటర్ I++ గుర్తుపెట్టుకుంటే C++ అంటే ఏంటో మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. C++ మీన్స్ అడిషన్ టు సి, యాడింగ్ సంథింగ్ టు సి లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అనమాట. సో హిస్టరీ ఆఫ్ C++ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎట్లా C++ లాంగ్వేజ్ ఆవిర్భవించింది, వాట్ ఈస్ ద ఇన్సెప్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనేది మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. 1970sలో there was a language called as C language. At the same time there was another language called as Simula 67. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు లాంగ్వేజెస్ మాత్రమే కాదు, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ పాపులారిటీలోకి వచ్చిన లాంగ్వేజెస్ మాత్రం ఈ రెండే. ఒకటి సి లాంగ్వేజ్, జనరల్ పర్పస్ లాంగ్వేజ్. Simula 67 handling great projects, big projects. Okay, so both of these were computer languages, and designers, they thought to combine the features of both C language and Simula 67. So they designed taking the features of C language and taking the features of Simula 67. They designed a language called as C with classes. So Johannes Strastrup was the scientist who worked on C with classes as a part of his PhD work, and he added some more features to C with classes and named it as C++, that is an increment of C. So in 1983 this C++ language came into existence with the help of the scientist Johannes Strastrup. So the ++ symbol means an increment to C. Adding something to C language is called as the C++. So remember that if you are perfect in C language, adding something to that thing, you can be perfect in C++. C language మీకు వచ్చు అని అంటే దానికి కొంత మనం యాడ్ చేసుకుంటే you will be perfect in C++ language also. Okay, so now we are going to see the features of C++. C++ features ఏంటివి? సో C++ లాంగ్వేజ్ అనేది that is a high level language, and it is also a general purpose programming language. చూడండి, high level language and also general purpose programming language, and it was designed by Johannes Strastrup as an extension of C programming language or C with classes. Okay, so ఇది high level language, at the same time general purpose language, రెండు కాంబినేషన్ అయినాయి అన్నమాట C++లో. ఆ తర్వాత ఈ C++ లాంగ్వేజ్ ఎన్నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను డెవలప్ చేయడానికి ఉపయోగపడింది. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటే దాంట్లో C++ లేకుండా ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా జరగదు. ఓకే, సో అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో C++ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ లేకుండా ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా జరగదు. ఓకే, సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ C++ లాంగ్వేజ్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది అప్లికేషన్స్ ఆఫ్ C++ లాంగ్వేజ్ డెవలప్ అయిన తర్వాత ఎక్కడెక్కడ దీన్ని వాడుతూ ఉన్నారు, ఏ ప్రదేశాల్లో దీని యొక్క ఉపయోగం ఉంది. అప్లికేషన్ అంటే దీని యొక్క ప్రభావము లేదా దీని యొక్క ఉపయోగాలు, దీన్ని ఎక్కడెక్కడ వాడుతూ ఉన్నారు అనేది అప్లికేషన్స్ ఆఫ్ C++. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయాలంటే దాంట్లో C++ ఖచ్చితంగా వాడాలి. ఓకే, పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో, రష్యాలో అట్లాంటి వాటిలో
యూనిక్స్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. దాంట్లో కూడా C++ ఉంటుంది. జావా స్క్రిప్ట్, పైథాన్ ఇవన్నీ మీరు నెక్స్ట్ సెమిస్టర్స్లో నేర్చుకోబోయే ప్రతి సెమిస్టర్లో మీకు ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు గమనిస్తే దానిలో C++ యొక్క ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు సీ C++ అండ్ C ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్ విచ్ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ద నెక్స్ట్ సెమిస్టర్స్. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతున్నట్టుగా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మరి ఉద్భవించడానికి, ఆవిర్భవించడానికి C++ అనేది ఉపయోగపడింది. ఆ తర్వాత C++ని కాంపిటేషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా వాడతారు. కాంపిటేషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్లో. ఎందుకు అని అంటే ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, చాలా స్పీడ్గా ఆన్సర్ ఇస్తుంది. ఒకటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డెవలప్ చేయడానికి C++ వాడతాము. రెండోది, కాంపిటేషనల్ ప్రోగ్రామింగ్ అంటే క్యాల్కులేషన్ పర్పస్లో కూడా C++ ప్రోగ్రామింగ్ని వాడటము మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో మొట్టమొదటిగా C++ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే టు డెవలప్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C++ is very much useful. And the next point is to make use of mathematical calculations, computational programming. చాలా హై స్పీడ్ క్యాల్కులేషన్స్ ఇది చేస్తూ ఉంటుందన్నమాట. సో దానికోసము ఈ యొక్క C++ లాంగ్వేజ్ వాడటము జరుగుతూ ఉంటుంది. ఇక మూడో భాగంలో అప్లికేషన్స్లో మనము ఎక్కడ చూడగలము అని అంటే దీంట్లో గేమ్స్ డెవలప్ చేసేటప్పుడు మన సెల్ ఫోన్లో గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ అన్నీ కూడా C++తోనే డెవలప్ చేస్తారు. ఎందుకు అని అంటే C++కి కంప్యూటర్ పైన లేదా ప్రాసెసర్ పైన చాలా కంట్రోల్ ఉంటుంది. హార్డ్వేర్ మీద కంట్రోల్ ఉంటుంది, దీనికి సాఫ్ట్వేర్ మీద కూడా దీని యొక్క కంట్రోల్ ఉంటుంది. కాబట్టి మూడో భాగంలో మొట్టమొదటిగా అది సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండోది హై స్పీడ్ క్యాల్కులేషన్స్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. మూడోది గేమ్స్ డెవలప్ చేయడానికి, గేమ్స్ కోసము అది ఉపయోగపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే గేమ్స్ ఆడేటప్పుడు హార్డ్వేర్ కంట్రోల్లో ఉండాలి, సాఫ్ట్వేర్ కూడా కంట్రోల్లో ఉండాలి. కాబట్టి ఈ రెండు కంట్రోల్ చేయగలిగే ఏకైక లాంగ్వేజ్ ఏంటంటే C++ లాంగ్వేజ్. అట్లాగే మనము ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం ఫస్ట్ ఇయర్లో. ఓకే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ మనము చెప్పుకున్నాం. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్మెంట్లో కూడా ఈ C++ని మరి దాని యొక్క ఉపయోగాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఈ C++ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండోది కాంపిటేషనల్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. మూడోది గేమ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. నాలుగోది ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత చూడండి, మనము బ్రౌజర్ వాడుతూ ఉంటాం, క్రోమ్ అని, మోజిల్లా ఫైర్ ఫాక్స్ అని ఇంటర్నెట్లో. ఈ రెండు మరి బ్రౌజర్స్ కూడా C++ని దాంట్లో ఉపయోగించుకుంటూ చేశారనమాట. మొత్తం కాదు, ఒక భాగంలో ఈ C++ని ఉపయోగించుకుంటూ చేశారనమాట. సో C++ is also used for developing of browsers. ఓకే, అండ్ C++ని డేటాబేస్ లాగా కూడా మరి C++ డేటాబేస్ లాంగ్వేజెస్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో MySQL అనే లాంగ్వేజ్, అది చాలా పాపులర్ లాంగ్వేజ్, MySQL అనే లాంగ్వేజ్. సో MySQL, it is a database language, and this database language has been developed using C++. Okay, and the last area but not least, C++ని వాడే ఏరియా ఎక్కడ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం. దేనికోసం అంటే మెడికల్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు, ఎంఆర్ఐ మెషిన్లో ఉండే సాఫ్ట్వేర్ C++. తర్వాత క్యామ్ సిస్టమ్స్ అని ఇంజనీరింగ్లో వాడతారు, ఇళ్ళలు ప్లాన్స్ గీయటానికి వాడతారనమాట. దీన్ని కూడా మరి C++తోనే చేయటము జరిగిందనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, C++ యొక్క చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ 7 ఉపయోగాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ది 7 applications that C++
has been used extensively. We have seen in this video. So this video has the contents of the history of C++ and also the applications of C++. So for the next video we are going to learn about the tokens of a C language and the data types, tokens of C++ and the data types of C++ and the other similar concepts pertaining to C++. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పటిదాకా ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. సో ప్రతి వాళ్ళు కూడా ఈ వీడియో యొక్క సీక్వెన్స్ని మర్చిపోకండి. ఖచ్చితంగా ఇది ఆర్డర్, మీ సిలబస్లో ఉన్న ఆర్డర్ ప్రకారము ప్రతి వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోస్ని జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లిజనింగ్. థ్యాంక్ యూ.